అందరికీ నమస్కారం. ఇట్స్ ఓకే పాడ్కాస్ట్కి స్వాగతం. నేను మీ సుధామణిని. మరిన్ని మంచి విషయాలు మీ ముందుకి తేవాలంటే నాకు సపోర్ట్ చేయాలిగా. సో ఫార్ నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు టాపిక్ యు ఆర్ ఇనఫ్. ఈ ప్రపంచంలో చాలామంది తమను తాము ఇంకెవరికో కంపేర్ చేసుకుంటూ బ్రతుకుతున్నారు. వాళ్ళలా లేను, ఇంకా బెటర్ అయి ఉంటే బాగుండేది, నేను సరిపోను అనుకుంటూ తమ విలువను తామే తగ్గించుకుంటున్నారు. కానీ ఒకసారి ఆగి ఆలోచించండి. మీరు ఇంతవరకు వచ్చిన జర్నీ, మీ స్ట్రగుల్స్, మీ కైండ్నెస్, మీ పేషెన్స్ ఇవన్నీ మీరు కలిపిందే. మీరు పర్ఫెక్ట్ కావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరిలా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఒక చిన్న స్టోరీ మీకోసం. ఒక చిన్న ఊరిలో 2 మట్టి కుండలు ఉండేవి. ఒకటి చాలా అందంగా ఎక్కడా పగులు లేకుండా ఉండేది. మరొక కుండకు మాత్రం చిన్న చీలిక ఉండేది. ప్రతిరోజు ఓ రైతు ఆ 2 కుండల్లో నీళ్లు తీసుకుని ఇంటికి వెళ్ళేవాడు. అందమైన కుండ గర్వంగా ఉండేది, కానీ చీలిక ఉన్న కుండ మాత్రం బాధపడేది. నా వల్ల నీళ్లు సగం దారిలో కారిపోతున్నాయి, నేను పనికిరాని దాన్ని అని అనుకునేది. ఒకరోజు అది రైతుతో బాధపడుతూ చెప్పింది. అప్పుడు రైతు నవ్వుతూ ఇలా అన్నాడు, నీ వైపు దారిని ఒక్కసారి చూసావా అని. ఆ కుండ చూసింది. దారి అంతా చిన్న చిన్న పూలతో నిండిపోయి ఉంది. రైతు ఇలా చెప్పాడు, నీ చీలిక వల్ల పడిన నీళ్లతోనే ఆ పూలు పెరిగాయి. నువ్వు పర్ఫెక్ట్ కాకపోయినా నీ వల్ల ఒక అందమైన పూలదారి ఏర్పడింది. మన జీవితంలో కూడా అంతే. మన ఫ్లాస్, మిస్టేక్స్, ఇన్సెక్యూరిటీస్ చూసుకుని మనమే మనల్ని తక్కువగా భావిస్తాం. కానీ చాలాసార్లు మనం గుర్తించని చోట మన వల్ల ఎవరికో ధైర్యం, ప్రేమ, ఆనందం లభిస్తుంటాయి. అందుకే గుర్తుంచుకోండి, పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీలా మీరు ఉండడం చూసుకోండి. యు ఆర్ ఇనఫ్. ఎందుకంటే లైఫ్లో మన విలువను డిసైడ్ చేసేది కంపారిజన్ కాదు, మన యూనిక్నెస్. మళ్ళీ డైలీ డోస్ ఆఫ్ మోటివేషన్తో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్, సుధామణి.